హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. ఓకే, హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. మేడం, ఇప్పుడు అందరికి స్కిన్ హెల్దీగా ఉండాలి అనేది ఒక అదైపోతుంది. ఫ్యాషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా నార్మల్గా ఇంట్లో వాళ్ళైనా కూడా ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలి, ఏ జ్యూస్ తాగితే ఫేస్ లో గ్లో వస్తుంది అనేది ఒక డౌట్ ఉంది అందరికి. మీరు చెప్పండి మేడం, ఎట్లా స్కిన్ మెయింటైన్ చేయాలంటారు హెల్దీ స్కిన్? ఒకటండి, హెల్దీ స్కిన్ కావాలంటే ఫుడ్ కరెక్ట్ ఉండాలి. ఓకే. మనం ఎన్ని అప్లై చేసినా కూడా అది టెంపరరీ. ఓకే బట్ మేడం. మనం ఫుడ్ బాగుంది, వాటర్ ప్రాపర్ గా తాగుతుందంటే ఆటోమేటిక్ స్కిన్ గ్లో వస్తుంది. హ్మ్. ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఫ్రూట్స్ కానీ ఇప్పుడు నేను చాలా మందికి స్కిన్ కి చాలా చెప్తుంటాను. సీజన్ లో స్పెషల్లీ వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో పాలకూరని మిక్సీ పట్టేసి, హ్మ్. ఆ మిక్సీ పట్టిన పాలకూరని స్కిన్ అంతా అప్లై చేసి 30 సెకండ్స్ ఉంచుకొని స్నానం చేయండి. మీరు ఎంత ఫీల్ అవుతారంటే స్కిన్ స్మూత్ గా. ఓన్లీ పాలకూర మేడం? పాలకూర ఏం అల్టిమేట్. అవసరం లేదు ఏం మేడం? అవసరం లేదు. మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసి స్కిన్ కి అంతా అప్లై చేసేసుకొని ఒక 30 సెకండ్స్ అలా అప్లై చేసేసి స్నానం చేసేద్దాం. హ్మ్. 1 బాత్ లో మీకు ఆ డిఫరెన్స్, స్మూత్నెస్ గానీ, అంటే స్కిన్ లో ట్యాన్ ఉన్నా గానీ చాలా మంచిదండి. నేను వండర్‌ఫుల్‌నెస్. పాలకూరని చాలా ప్రత్యేకంగా స్కిన్ కోసం చెప్తుంటాను. అండ్ ఎందుకంటే చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతది. హ్మ్. ఐరన్ రిచ్ ఉండేది ఎందులో? పాలకూరలో. యెస్ మేడం. పాలకూర పప్పులాగా గానీ, పాలకూర ఫ్రైలాగా గానీ అది తీసుకుంటే ఐరన్ బాగా పెరుగుతది. ఆటోమేటిక్‌గా నేచురల్ గ్లో వస్తది. అవును మేడం. అప్పుడు నేచురల్ గ్లో వచ్చేంత వరకు మనం వెయిట్ చేసే కన్నా తొందరగా రావాలి కదా గ్లో. సో, అవును. అప్లికేషన్ ఆఫ్ దాంట్లో కూడా పాలకూర చాలా మంచిది. హ్మ్. ఎందుకు పాలకూర అంత ఎఫెక్టివ్‌గా ఉంటదంటే విటమిన్ ఏ రిచ్ ఉంటది. విటమిన్ ఐరన్స్ ఎక్కువ ఉంటాయి. మల్టీ విటమిన్ పర్పస్ పాలకూర. హ్మ్. అన్ని డిసీజెస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ప్రత్యేకంగా పాలకూరను అప్లై చేసుకోవడమే కాకుండా తినడము, ఈ 2 కాంబినేషన్‌లో ఉంటే మాత్రం స్కిన్ చాలా మంచిగుంటది. హ్మ్. అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా పాలకూరను మనం రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. అండ్ పాలకూర చాలా మందిలో ఏంటంటే పాలకూర అంటే కర్రీ చేసుకొని పాలకూర పప్పే అంటారు. అవును. పాలకూర సూప్ చాలా మంచిదండి. ఓకే మేడం. పాలకూరని మంచిగా స్టీమ్ చేసేసుకొని, జస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని స్టీమ్ చేసేసుకొని, దాన్ని మిక్సీ పట్టేసుకొని, దాన్ని మనం కొద్దిగా లైక్ చిన్న గార్లిక్ పీస్, కొద్దిగా బటర్ ఏసుకొని, హ్మ్. గార్లిక్, కొద్దిగా పెప్పర్ కొద్దిగా ఏసుకొని, ఈ మనం మిక్సీ పట్టిన ఈ పాలకూర పేస్ట్‌ని ఏసేసుకొని సూప్ చేసుకొని తాగితే కొద్దిగా లెమన్ కలుపుకొని ఎంత బావుంటదంటే, పాలకూర సూపు మనం వెయిట్ లాస్‌కి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటాం. అది కూడా ఓకే. ప్రత్యేకంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఓకే హెయిర్ మేడం. ఫాల్ ఎక్కువవుతున్నా, లేదంటే హ్మ్. బాడీ లెథార్జిక్‌గా, వీక్‌గా ఉంటుంది మా బాడీ అనుకున్న వాళ్ళకి, ప్రత్యేకంగా నరాల బలహీనత చూసారా? ఒకటి కాదు 5, 6 మెయిన్ డిసీజెస్ కామన్‌గా కనపడే డిసీజెస్ ఇవి. హ్మ్. వీటిని మనం తగ్గించడానికి కూడా చాలా యూజ్ అయ్యేది పాలకూర. ఓకే. పాలకూర మనం సూప్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగితే మోర్ న్యూట్రిషన్, ప్రాపర్ ఐరన్ హ్మ్. అండ్ డెఫిషియన్సీస్ ఎన్నో కంట్రోల్ అయిపోయి కూడా మనకి బరువు తగ్గడానికి, డెఫిషియన్సీస్ క్లియర్ చేసుకొని పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి కూడా యూజ్ అవుతది. హ్మ్. అప్లికేషన్ ఆఫ్ పాలకూర స్కిన్ గ్లోకి. అండ్ చాలా మందిలో పింపుల్స్‌తో బాధపడుతుంటారు యంగ్‌స్టర్స్. హ్మ్. అవును మేడం. సో, ఒకరోజు పాలకూరని మిక్సీ పట్టేసి మంచిగా స్మూత్, మరీ థిక్‌గా ఉండద్దు. జస్ట్ అప్లై చేసేసుకొని పడుకోండి. హ్మ్. మార్నింగ్ లేచాక వాష్ చేయండి. చాలా గ్లో ఉంటది. హ్మ్. పింపుల్స్‌కి చాలా మంచిది. అండ్ కొంతమందికి మన అంటే హోల్ అలా అప్లై చేసేసుకొని ఉండకుండా, హ్మ్. ఓ రోజు పాలకూర, ఓ రోజు పుదీనా. పుదీనా కూడా మిక్సీ పట్టేసుకొని దాని పేస్ట్‌ని ఫేస్ పెట్టుకోండి. 1 డేలో మీ పింపుల్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఓకే. చాలా బెటర్ ఉంటదండి. హ్మ్. చాలా బెటర్. కానీ 1 డేలో పోతాయి అన్నందుకు మీరు 1 డేలో వన్ అప్లై డేనే చూడొద్దు. 1 డేనే చూద్దాం. అప్లికేషన్ చేస్తూ ఉండండి. వీక్‌లో కానీ ఒక 2 టైమ్స్ చేసుకోవచ్చా మేడం? వాటితో పాటు వాటర్ తాగాలి. యెస్ మేడం. ఎంత వాటర్ తాగుతామో అంత స్కిన్ అంత ప్యూరిఫై అవుతది. బ్లడ్ హ్మ్. ప్యూరిఫై అవుతుంది. ఆటోమేటిక్ స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్‌గా ఉంటది. హ్మ్. స్కిన్ ప్రాబ్లమ్స్ 80% అక్కడే పోతాయి. ఓకే మేడం. తినడం, ఆకుకూరలు, ఫ్రూట్స్ బాగా తీసుకోవడం ఇవన్నీ చేసుకుంటుంటే ఆటోమేటిక్‌గా గ్లో అనేది బావుంటదన్నమాట స్కిన్‌లో. హ్మ్. ఓకే. జ్యూసెస్ అంటే మేడం, ఇప్పుడు ఫ్రూట్స్‌లో హ్మ్. నేను విన్న దాని ప్రకారం బత్తాయి జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవాలంటారు. అది హెల్త్‌కి మంచిదేనా చాలా మేడం? మంచిదండి. స్కిన్. బత్తాయి జ్యూస్ చాలా మంచిది. అండ్ హ్మ్. స్పెషల్లీ క్యారట్, బీట్రూట్, యాపిల్, యెస్ ఆమ్లా. మ్యామ్. ఆమ్లా. ఒక అవును. 1/4 క్యారట్, 1/4 బీట్రూట్, 1/4 యాపిల్, ఇంత ఉసిరికాయ ముక్క. ఒక హ్మ్. గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి పిప్పంతా పిండేసేయండి. ఆ జ్యూస్ తాగేసేయండి. ఆ జ్యూస్ తాగడం వల్ల ఆటోమేటిక్‌గా గ్లో వస్తది. అండ్ చాలా బ్రైట్ అవుతది స్కిన్. ఓకే. అండ్ పిప్పి ఉంటది కదా! ఆ పిప్పి రెగ్యులర్ తీసుకోవచ్చా మేడం? రెగ్యులర్‌గా యాంటీ క్యాన్సరస్ జ్యూస్‌లో కూడా బెస్ట్ జ్యూస్ క్యారట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ. ఉసిరికాయ రిచ్ ఇన్ విటమిన్స్. సో, విటమిన్ సి ప్రత్యేకంగా ఎక్కువ ఉంటది. హ్మ్. అంటే మనకిప్పుడు ఎన్నో రకాల జబ్బుల నుంచి కాపాడడానికి విటమిన్ సి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతది. సో, ఇమ్యూనిటీలో రిచ్ ఉన్న విటమిన్ సి ఉండేది ఏదంటే ఉసిరికాయ ఉంది. బీట్రూట్ గట్‌ని హెల్తీగా ఉంటది. గట్ హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా వెయిట్‌ని మెయింటైన్ చేసుకోవాలి. హ్మ్. బీట్రూట్ ఎలాగో గట్‌ని హెల్తీగా ఉంచుతది. అవును. క్యారట్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటది. స్కిన్‌కి మంచిది. ఐస్‌కి మంచిది. హ్మ్. ఆపిల్ అన్ని రకాల రోగాలు రాకుండా కాపాడుతది.
సో 4 రకాల ఇంగ్రీడియంట్స్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్క ఒక జ్యూస్ చేసుకొని ప్రతి రోజు తాగడం వల్ల మనం మార్నింగ్ కౌంట్ లేని డిసీజెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. మార్నింగ్ బిఫోర్ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక Breakfast. హాఫ్ అన్ అవర్ ముందు మంచిగా జ్యూస్ చేసుకొని ఆ పిప్పంతా పిండేసి తాగండి. పిప్పితో పాడితే డైజెషన్ అవ్వడానికి టైం పట్టేస్తుంది మనకి. అవును ఆ పిప్పిని పడేయకండి. ఆ పిప్పిలో కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని బాడీ అంతా అప్లై చేసుకొని స్నానం చేయండి. తాగితే ఎంత గ్లో, అప్లికేషన్ ఆఫ్ ఈ పల్ప్ ఇంకా గ్లో తెప్పిస్తుంది మనకి. ఓకే ఓకే అందులో కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తున్నాం కదా, అవును కోకోనట్ ఆయిల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పిప్పి గ్లో కోసం ఓకే మనం ఆ స్క్రబ్బర్స్ ఇవి అవి కాస్ట్లీ లిక్విడ్స్ లోషన్స్ అవి వాడే బదులు ఈ మన న్యాచురల్ గా జ్యూస్ తాగుతున్నాం. ఆ పిప్పి పడేయకుండా మనం, నేను ఇంకా చాలా మంది చెప్తుంటాను, ఆ పిప్పిని పడేయకండి. హెయిర్ ప్యాక్ గా బాగా యూజ్ చేయొచ్చు దీన్ని. ఓకే ఆ పిప్పి పడేయకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఎండబెట్టేసేయండి. ఎండ ఉన్నప్పుడు అది Okay. డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ చేసేసండి. ఆ పౌడర్ హెయిర్ ప్యాక్ గా యూజ్ చేయండి. ఓకే అల్టిమేట్ అండి. ఇప్పుడు ఉసిరికాయ అవును మనకి Apple. డాండ్రఫ్ రాకుండా, హెయిర్ అవును. గ్రోత్ కి, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ కి, వైట్ హెయిర్ కి అన్నిటికీ మంచిది. Mm. బీట్రూట్ అల్టిమేట్ హెయిర్ కి. అంటే మనం యాపిల్ కూడా మనం తీసుకోవడము అప్లికేషన్ ఆఫ్ స్కిన్ హెయిర్ కూడా చాలా మంచిది. Mm. క్యారెట్ ఎలాగో వాడుతున్నాం. సో మనం దీన్ని పిప్పిని మిక్సీ పట్టేసుకొని ఆ పిప్పిని ఒక స్పూన్ తీసేసుకొని కొద్దిగా మనము కర్డ్ కొద్దిగా మనం వేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా లెమన్ వేసుకుంటే లెమన్ హెయిర్ ప్యాక్ గా యూజ్ చేయండి. ఒక 5 to 10 మినిట్స్ నుంచి తర్వాత వాష్ చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. Mm. స్కిన్ కి చూసారా మనం 3 రకాలుగా యూజ్ చేస్తున్నాం. ఫ్రెష్ జ్యూస్ తాగుతున్నాం, అన్ని రకాల డెఫిషియన్సీస్ రాకుండా. అదే ఫ్రెష్ పల్ప్ ని అప్లై చేసుకుంటాం, స్కిన్ కూడా ఓకే. అవును ఆ పల్ప్ ని ఎండబెట్టి పౌడర్ చేస్తున్నాం, ఆ పల్ప్ ని అప్లై చేస్తున్నాం హెయిర్ కి. సో 3 రకాల యూజ్. యూజ్ జ్యూస్ చేసుకోవచ్చు ఆరెంజ్ జ్యూస్ చాలా మంచిది, దానిమ్మకాయ చాలా మంచిది, అండ్ స్పెషల్లీ మస్క్ మిలన్ జ్యూస్. మేడం మస్క్ మిలన్ ఎస్ మేడం మస్క్ మిలన్ అల్టిమేట్. హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, స్కిన్ గ్లో, ఓకే బాడీ గ్లో ఓకే అండ్ కంటి సమస్యలు. ఇప్పుడు ఈ మధ్య జనరేషన్ లో పెద్దవాళ్ళలో చిన్నవాళ్ళలో అన్నిటికంటే హైయెస్ట్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఏదైతుందో అంటే స్పెట్స్, కంటి సమస్యలు. ఎందుకంటే స్క్రీనింగ్ టైం ఎక్కువ అయిపోయా, కంటి సమస్యలు స్టార్ట్ అయిపోయాయి. అవును సో వాటి నుంచి తగ్గించడానికి మస్క్ మిలన్ బ్రహ్మాండమైన ఫ్రూట్. ఓకే మస్క్ మిలన్ తీసుకోండి. అండ్ వెజిటబుల్స్ లో మనం పాలకూర జ్యూస్ లాగా పాలకూర కొద్ది తోటకూర, కొద్ది కొత్తిమీర, పుదీనా, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి మిక్సీ పట్టేసి గుజ్జు అంతా పిండేసి జ్యూస్ తాగండి. వెజిటబుల్స్ మనం జ్యూస్ ఎంత బాగా తాగుతామో లీఫీ వెజిటబుల్ జ్యూసెస్ కూడా రెగ్యులర్ జ్యూస్ ఒకటి అలవాటు చేయకుండా ఒక రోజు ఒక జ్యూస్, ఒక రోజు ఆరెంజ్ జ్యూస్, ఒక రోజు Okay. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ, ఒక రోజు పాలకూర విత్ కాంబినేషన్ కొత్తిమీర, పుదీనా, ఉసిరికాయ, ఒక రోజు మనము దానిమ్మకాయ జ్యూస్, ఒక రోజు మస్క్ మిలన్ జ్యూస్, ఇట్లా కాంబినేషన్ తాగుతుంటే శరీరానికి కూడా కొత్తదనం కదా, కొత్తదనం మంచి స్కిన్ కి, కంటిన్యూస్ గా ఒకే స్కిన్ కి మంచిది, హెయిర్ కి మంచిది. అవును. ఇంకా రకరకాల రోగాలు ఎన్నో రకాలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు.